నమస్తే దోస్తులు, మనమైతే ఇక స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినాం. స్వామివారి పాదాలు. ఎండ విపరీతంగా కొడుతున్నా కూడా భక్తులు చాలా మంది వస్తున్నారు. జయ విజయులు. స్వామివారి పాదాల కాడికి పోదాం. భక్తులు విపరీతంగా వస్తుర్రు. ఇక్కడ పక్కనే కొబ్బరికాయలు అమ్ముతుర్రు. 80 రూపాయలు ఒక కొబ్బరికాయ, తులసి మాల ఇస్తారు. స్వామివారి దేవాలయం లోపలికి వెళ్దాం. భక్తులు చాలా మంది వచ్చారు. మొదటిది మత్స్యావతారం. ఇట్లా 10 రకాలుగా 10 దేవతలను 10 దశావతారాలను పెట్టేసారు. కూర్మావతార గోవింద గోవింద. భక్తులు విపరీతంగా వచ్చారు. తాకిడి బాగానే ఉన్నది. వరాహావతారం. స్వామివారి దర్శనం అద్భుతం. స్వామివారి నరసింహావతారం చాలా అద్భుతంగా ఉంది. ప్రహ్లాద వరద గోవింద గోవింద. సో అక్కడ కింద ఉన్నాయి పాదాలు. ఇది వామనావతారం. బలి చక్రవర్తిని పాతాళంలోకి అదిమిన అవతారం ఇదే. ఇది పరశురామ అవతారం. గొడ్డలి భుజాన పెట్టుకొని స్వామివారు ఎంత గంభీరంగా కనిపిస్తున్నాడో చూడండి. ఇది రామావతారం. జై శ్రీరామ్. అద్భుతంగా ఉంది. ఇది బలరామ అవతారం. నాగలి భుజాన పెట్టుకొని స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఇది శ్రీకృష్ణ అవతారం. గీత బోధించిన పరమాత్ముడు. ఇది కలికావతారం. ఇక్కడికి 10 అవతారాలు అయిపోయినాయి. రమారమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద. ఇది వినాయకుని గుడి. ఇప్పుడే తెలుస్తుంది ఎందుకో. ఆరాగింపు చేసినట్టున్నారు. స్వామివారి రాజగోపురం. ఎంత అద్భుతమైన కళాఖండం. ఇంకా చాలా బాగా తీర్చిదిద్దారు. అద్భుతంగా ఉంది. ఎండకైతే భక్తులు సతమతమవుతారు. గరుడాల్వార్. ఇది స్వామివారి రాజగోపురం. వైకుంఠవాస గోవింద గోవింద. ఈ స్వామివారి రాతి ధ్వజస్తంభం. నామారవాడ నరమృగ రూప గోవింద గోవింద. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. స్వర్ణగిరివాస గోవింద గోవింద. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. అద్భుతమైన కళా సంపద. ఒక్కొక్క రూపం, ఒక్కొక్క అవతారం చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. తూర్పు రాజగోపురానికి ఎదురుగా ఉన్నటువంటి గరుడాల్వార్. గరుత్మంతుల వారు
చాలా అద్భుతంగా ఉన్నది. ఈ గోపురాలు, ఈ విగ్రహాలు మహా అద్భుతంగా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ నమో నమః. కాళ్ళు అయితే విపరీతంగా కాలుతున్నాయి ఎండకు. అందరూ ఎట్లయినా పడరు చూడండి. ఇది గోశాల, స్వర్ణగిరి గోశాల. ఇది ఇలా ఎన్ని గోవులు ఉన్నాయో చూద్దాం. రెడీ గో. గోశాల గోవులు 3 ఉన్నాయి ఇందులో. ప్రస్తుతానికి 4. ఇక్కడ ఒకటి ఉంది. మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణాత్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. రెడీ గో. ఓం నమో వెంకటేశాయ. ఇది ధర్మగంట. ఫస్ట్లో స్టార్టింగ్లో మోగించారు కానీ ఇప్పుడు మోగిస్తలేరు ఎందుకో మరి. రామాయణ ఘట్టంలో సీతమ్మ తల్లికి ఉంగరం ఇచ్చే సన్నివేశం ఇది. అద్భుతమైన చిత్రాలు చిత్రీకరించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. లంకలో సీతమ్మకు హనుమంతుల వారు విశ్వరూపం చూపించుట. ఇదేమో హనుమంతుల వారు రాముల వారిని ఎదలో దాచుకున్నానని చూపించడం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పవనతనయ మారుతి హనుమానికి జై. ఆహ్లాదకరంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం. స్వర్ణగిరివాస గోవింద గోవింద. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబల రామేష్ట ఫాల్గునస్సకో పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణచ్చైవ సీతా సందేశహారక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన పాపకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. హనుమంతుల వారి దగ్గర ఇక్కడ ముడుపులు చాలా కట్టిరు. భక్తులు మాత్రం ఎండకు అస్సలు తట్టుకోలేకపోతురు. ఒకటే ఉరుకుడు. వెంకటేశాయ విద్మహే శేషాద్రివాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఇది వరాహస్వామి దేవాలయం. వరాహస్వామి. వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడే యాత్రా ఫలితం దక్కుతుంది. స్వామి గోవింద గోవింద. ఈ వరాహస్వామి నుంచి ఇటు జలనారాయణ స్వామి ఉంటాడు. ఏడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద. జలనారాయణ స్వామి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ లేకుండే, స్వామివారికి తాపడాలన్నీ లేకుండే నేను వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ.
లలిత గోకుల బృంద పావన జయ జయ మరుగవు మరుగవు మరు వెంకటేశాయ విద్మహే శేషాద్రివాసాయ తన్నో వెంకటేశ ప్రచోదయాత్. కోటి సూర్య తేజములు వెలుగడగంటి చతురాశు పొడగంటి. తిరుపతిలో మాదిరిగా దీపస్తంభం. ఇక్కడ పక్కనే వత్తులు నెయ్యి అమ్ముతారు దీపాల గురించి. అవి తెచ్చి ఇక్కడ వెలిగించుకోవాలి. స్వామివారి రథం. ఇటు సైడ్ పోతే అన్నప్రసాద వితరణ. కొండలంత వారములు రాముల వారి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహం పెట్టారు ఇక్కడ. ఇది అన్నదాన మండపం. ఇది డొనేషన్ కౌంటర్. దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. ఎండవేడి కోసం ఇట్లా పెట్టేసిర్రు. తుంపరు వాడుతుందంట. రాముల వారి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహం పెట్టారు ఇక్కడ. ఇది అన్నదాన మండపం. ఇది డొనేషన్ కౌంటర్. ఎండవేడి కోసం ఇట్లా పెట్టేసిర్రు. తుంపరు వాడుతుందంట. దీన్ని బ్రహ్మరథం అంటారు. స్వామివారి పాదాలు